వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు అనే రాజకీయ ఎపిసోడ్ని మనం ఫస్ట్ నుంచి గమనించిన ఒక ఒక లైన్ చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో ఈవెన్ తన అధికారంలో ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నప్పుడైనా నా పాలన నచ్చితే ఓటేయమని చెప్పారు, నా విధానాలు నచ్చితే ఓటేయమన్నారు, నా మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని నేనంతా అమలు చేశానని చెప్పి నమ్మితే ఓటేయమన్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా మోసమో, ఏ విధంగా అమలు చేయలేరో, మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారో వివరించుకుంటూ వెళ్ళారు. స్ట్రైట్ ఫైట్ జగన్మోహన్ రెడ్డి పాలన, ప్రజలకు చేసిన అభివృద్ధి, మంచి ఇటువంటి అంశాలతోనే స్ట్రైట్ ఫైట్. అటు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలప్పుడైనా కూడా ఏం చేశారు? జగన్ పాలన బాగోలేదు అని ఎక్కడ చెప్పలే. జగన్ వస్తే మీ భూములు లాక్కుంటారు, మేము జగన్ చేసిన దానికంటే ఫోర్ టైమ్స్ చేస్తాం, మూడింతలు చేస్తాం, నాలుగింతలు చేస్తాం. జగన్ చేసిన పథకాలు మేము ఆపేయం, జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలు మేము ఆపేయం. ఇట్లనే కదా సాగుతూ పోయింది. జగన్ వస్తే మీ భూములు లాక్కుంటారు, ఇట్లా చేస్తూ సాగుతూ పోయింది. సరే, చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మా పాలన ఎలా ఉంది అని ప్రజలకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పోలిస్తే మా పాలన ఎలా ఉంది అని జనానికి చెప్పాలి. కానీ ఈ 21 నెలల వీళ్ళ అధికారాన్ని గమనించుకుంటూ వచ్చిన మీరు ప్రతిరోజు గమనించండి. వీళ్ళు 22 నెలల పరిపాలనను ప్రతిరోజు గమనించండి. గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని 2 అంశాల్లో ప్రధానంగా డైరెక్ట్గా ఎదుర్కోలేము. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రధానంగా 2 అంశాల్లో ఫైట్ చేయలేమని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయినట్లున్నారు. ఆ 2 అంశాల్లో మొదటిది, జగన్తో డైరెక్ట్ ఫైట్ చేయలేము. మా పాలన జగన్ పాలన కంపేర్ చేసి మీరు చూడండి అని జనానికి పిలుపు ఇవ్వడం డైరెక్ట్ ఫైట్. జగన్ కంటే మేము అద్భుతమైన సంక్షేమం ఇచ్చాము అని జనాలకు చెప్పడం డైరెక్ట్ ఫైట్. జగన్ విద్యా వైద్యంలో చేసిన దానికంటే మేము అద్భుతంగా చేశాము అని చెప్పడం డైరెక్ట్ ఫైట్. జగన్ చేసిన అభివృద్ధి కంటే మేము ఇంకా మంచిగా అభివృద్ధి చేశామని జనానికి చెప్పడం డైరెక్ట్ ఫైట్. ఇలాంటిది పాలనలో కంపారిజన్ తీసుకొని వచ్చి, నాయకత్వంలో కంపారిజన్ తీసుకొని వచ్చి రాజకీయం చేయడం డైరెక్ట్ ఫైట్. అలాంటి డైరెక్ట్ ఫైట్ జగన్తో చేయడం ఇంపాసిబుల్ అని చెప్పి చంద్రబాబు గారు ఫిక్స్ అయినట్లున్నారు. అందుకనే మీరు ఫస్ట్ నుంచి చూడండి, మతాన్ని ప్రధానంగా, దేవుణ్ణి ప్రధానంగా, ప్రసాదాన్ని ప్రధానంగా ఎప్పుడో మొదలెట్టారు సంవత్సరం కిందట వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే. సో దాని చుట్టే రాజకీయం, కులం చుట్టూ రాజకీయం, లేదా మతం చుట్టూ రాజకీయం, లేదా దేవుడి చుట్టూ రాజకీయం, లేదా ప్రసాదం చుట్టూ రాజకీయం. దీన్ని ఇంకా భయంకరంగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వరుస పెట్టి 9-10 మంది మీడియాతో మాట్లాడి దీనికి సమీక్షలు, రివ్యూలు. అంతే, మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, కేసులు, కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, ఇల్లు తగలబెట్టడాలు. ఇంతేనా? ఇంకా జగన్తో డైరెక్ట్ ఫైట్ చేయలేమని చెప్పి ఈ విషయంలో ఫిక్స్ అయ్యారు. డైరెక్ట్ ఫైట్ చేసినట్లయితే ప్రభుత్వాల గురించి మాట్లాడమనండి, వీళ్ళు చేసిన మంచి గురించి మాట్లాడమనండి, వీళ్ళు చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. జగన్ కంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తామన్నారు, ఏం చేసామో మాట్లాడమని చెప్పవచ్చు. అవేమీ జరగట్లే. సో జగన్తో డైరెక్ట్ ఫైట్ చేయలేము. ఏదున్నా అదిగో ఇటువంటి వక్రదారిలోనో అడ్డదారిలోనో ఫైట్ చేయాల్సిందే. ఇది ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా ఇటువంటివే, ఏదో ఒకటి కొత్త క్రియేటివిటీ. బహుశా సినిమా వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్లు ఇచ్చారేమో, ఇట్లా ఏమైనా క్రియేటివ్ ఐడియాస్, జగన్ ఎట్లా బదనాం చేయొచ్చు అనే దాని మీద ఏమైనా ఐడియాస్ ఉంటే తీసుకొని రండి, బాగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉన్నామని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చారు మన సినిమా వాళ్ళకి, నాకు తెలియదు. నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా ఇవే సాగబోతూ ఉన్నాయి. అండ్ 2వ అంశం వీళ్ళు బాగా ఫిక్స్ అయింది, జగన్ను మనం ఖచ్చితంగా ఎదుర్కోలేమన్న 2వ అంశం, మనం విడివిడిగా పోటీ చేస్తే, మన 3 పార్టీలు కనుక విడిపోతే జగన్ ఎదుర్కోలేమని చెప్పి ఫిక్స్ అయ్యారు. అందుకని చెప్పి నోరు తెరిస్తే మేము 3 పార్టీలను కలిసే ఉంటాం, మేము 30 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మేము విడిపోము, మా మధ్య విడాకులు ఉండవు, మా మధ్య బ్రేకప్లు ఉండవు, మా మధ్య నేను పర్సనల్ జీవితాల గురించి చెప్తలేను, వీళ్ళ రాజకీయ జీవితాల గురించి. మా మధ్య విడాకులు ఉండవు, మా మధ్య బ్రేకప్లు ఉండవు, మేము కలిసే ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం. నోరు తెరిస్తే 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 30 ఏళ్ళు కలిసి ఉంటాం, విడిపోవు, మా మధ్య విడాకులు ఉండవు అన్నది ఒకటి.
అంతకంటే ముందు అదో జగన్ ఇది దేవుడు మతము, జగన్ మతము, జగన్ దేవుడు, మా మతం మా దేవుడు, ఈ ప్రసాదం ఇది సంబంధం లేకుండా. సో ఈ ప్రధాన 2 అంశాలు చాలు. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఎదుర్కోలేము, విడివిడిగాను ఎదుర్కోలేము. సో అడ్డదారిలోనే ఎదుర్కోవాలి. ఆ అడ్డదారిలో ఎదుర్కోవాలి అంటే జనాల్లో భయం కలిగించాలి, జనాల్లో విభజన తీసుకురావాలి, జనాల్లో విద్వేషాన్ని నింపాలి, జనాల్లో ద్వేషాన్ని నింపాలి, జనాల్లో సామాజిక ఐక్యత దెబ్బతీయాలి. ఇటువంటివి అన్నీ జరుగుతూ పోవాలంటే కులాలను రెచ్చగొట్టాలి, మతాలను రెచ్చగొట్టాలి, దేవుళ్ళను ముందుకు తీసుకురావాలి, ప్రసాదాలను ముందుకు తీసుకురావాలి. ఏ స్థాయి వరకు అయినా బరి తెగింపులకు దిగాలి. ఎగ్జాక్ట్ అదే జరుగుతుందా ఇప్పుడు? అదే జరుగుతుంది. మరి ఇటువంటి ఆలోచనలు పైచేయి సాధిస్తే ఏం జరుగుతుంది? రాష్ట్రంలో అశాంతి ఉంటుంది, రాష్ట్రంలో డెవలప్మెంట్ గురించి చర్చ ఉండదు, విద్య గురించి చర్చ ఉండదు, వైద్యం గురించి చర్చ ఉండదు. ప్రభుత్వాలు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్న వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల గురించి చర్చ ఉండదు. వాళ్ళకు కావలసిన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల ముసుగులు 99 పైసలకు లేదా ఉచితంగానో వేల కోట్ల విలువ చేసే భూమి ఇచ్చేస్తూ ఉండడం చర్చకు రాదు. జనాల బతుకులు చర్చకు రావు, రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు. మధ్యలో మళ్ళీ ఇంకేమైనా గొడవలు జరిగితే అటువంటివి ఒకటి ఉంటాయి. ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు విద్వేషము, ద్వేషము, సామాజిక ఐక్యత దెబ్బతీయడము, కులాల గురించో, మతాల గురించో, దేవుడి గురించో, దాని చుట్టూ రాజకీయం డైరెక్ట్గా చేస్తే అటువంటి వాళ్ళు పైచేయి సాధిస్తే జరగబోయేది ఇప్పుడు నేను చెప్పినవే. అవేం అతిశయోక్తి కాదు. ఈ దేశంలోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటికీ చాలా రాష్ట్రాల పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఫైనల్గా అటువంటి వరకు వచ్చి ఆగుతుంది. సో ఇప్పుడు జనం టర్ను, మన భవిష్యత్తును, మన రాష్ట్రం భవిష్యత్తును చేతులో మనం నాశనం చేసుకుందామా? ప్రభుత్వం చేసే పాలన గురించి కాకుండా వాళ్ళ చెత్త రాజకీయం కోసం దేవుణ్ణి, మతాన్ని, ప్రసాదాన్ని వాడుకుంటూ ఉంటే మనం వెళ్ళి ఆ ట్రాప్లో పడి మనం ఇరుక్కుపోయి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుందాం. జనాలు ఆలోచించుకోవాలి. పాలకులేముంది, అవినీతి కప్పిపుచ్చుకోవాలి అంటే, అసమర్థత కప్పిపుచ్చుకోవాలి అంటే, ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న అసంతృప్తి కప్పిపుచ్చుకోవాలంటే ఇటువంటి ఏవైనా వాడతారు. వాళ్ళు ఏ స్థాయి వరకైనా దిగజారుతారు రాజకీయ నాయకులు, కొందరు ప్రత్యేకించి. మరి అటువంటి వాటిలో మనం చిక్కుకొని మనంగానే దిగజారిపోయి బరిబిత్తల భరతనాట్యం చేయాలవుతుందనేది జనాలు అంటారు. బట్ క్లియర్, రాబోయే 3 సంవత్సరాలు ఇవే ఉండబోతూ ఉన్నాయి. జగన్ని డైరెక్ట్ ఫైట్ చేయలేరు, విడిగాను ఎదుర్కోలేరు. అవి 2 ఫిక్స్ అయిన వాళ్ళు ఏ స్థాయి వరకు అయినా ఎలాంటి కుట్రలకో, ఎలాంటి ప్రణాళికలకో దేన్నైనా ఇంక ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. భయమే, నెక్స్ట్ 3 సంవత్సరాలు భయపడాలి. ఏం ఎగ్జిక్యూట్ చేస్తారో, ఎట్లా ముందుకు వెళ్తారా అని.